హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజైతే ఉదయాన్నే లేచేసరికి కొంచెం బద్ధకంగా ఉందండి. రాత్రి మేము ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయిందనమాట. ఇంకా వంటగదిని క్లీన్ చేసుకుని పడుకోలేదు. ఇంక ఉదయాన్నే చేద్దామంటే కొంచెం బద్ధకంగా ఉందని ఇలా వేడి వాటర్ వేడి చేసుకుని కొంచెం వాము, జీలకర్ర, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకుని ఇలా టీలా అయితే తాగేస్తున్నానండి. ఒక్కొక్క రోజు ఒక్కోలా చేసుకుంటానండి. ఈ టీని అయితే రోజు ఒకేలాగా మట్టుకు చేసుకోను అనమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఇంకా బయటకు వచ్చి మేడ నుంచి కిందకి చూస్తుంటే ఈ మందార మొక్క అయితే విరబూసేసిందండి పువ్వులైతే. ఇక నాకైతే చాలా ఆనందం అనిపించింది అనమాట. వెళ్ళి కోసుకుందాం అనేసరికి ఇదిగోండి ఇలా అయితే పావునైతే చూసానమాట. నాకు ఇంకా టెన్షన్ వచ్చేసి ఒక సైడ్కి అయితే వచ్చేసి మీకు వీడియో తీస్తున్నాను, మీరు కూడా చూస్తారు కదా అని. చూసారా ఎంత పొడవు ఉందో. అది వచ్చి ఇలా చెట్లలో దూరేసిందండి. నాకైతే చాలా భయం అనిపించింది అనమాట. ఇక పాము వెళ్ళిపోయిన తర్వాత మొత్తానికైతే ఇలా ఫ్లవర్స్ కోసేసుకున్నానండి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇలా డెకరేషన్ చేసుకున్నాను అనమాట. ఇంకా పనులన్నీ చేసుకుని ఇలాగా వంట చేద్దామని వంటగదిలోకి అయితే వచ్చేసి నేను గుత్తొంకాయ మసాలా కర్రీ వండుతాం అనుకుంటున్నానండి. దీంట్లో పల్లి పప్పు కలిసిన పౌడర్ వేసి స్పెషల్గా చేద్దాం అనుకుంటున్నాను. ఇలా చేసుకుంటే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిలో మనకి ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. గుత్తొంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పండి. ఇంకా త్వరగా ఈ పనులన్నీ ముగించేసుకుంటున్నాను. ఇంకా నిన్నటి వీడియో గురించి మీకు ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నానండి. నిన్నటి వీడియోలో చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి. తర్వాత చాలామంది కామెంట్ చేశారు కూడాను. పెయింటింగ్ చాలా బాగా వేశారు, ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అని ప్రతిదీ వాటి చోట చాలామంది కామెంట్ చేశారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇంత బాగా రీసెర్చ్ చేసుకుంటున్నందుకు. అయితే అది ఎవరైనా వేసుకోవచ్చండి, చాలా ఈజీగా. ఓన్లీ ఫ్లాట్ బ్రష్, పాయింట్ బ్రష్ ఉంటే చాలు. మనకి ఇష్టమైన కలర్స్ పెయింటింగ్ తీసుకుంటే సరిపోద్దండి. అయితే మామూలు పెయింట్లే తీసుకోవాలండి. షైనింగ్ బాటిల్స్, షైనింగ్ పెయింట్స్ అయితే తీసుకోకూడదండి. ఎందుకంటే మనం ఫ్లాట్ బ్రష్తో వేస్తున్నాం కాబట్టి అది చాలా లైట్గా వేస్తున్నాము. అసలు శారీలోంచి పెయింట్ వచ్చిందా అన్నట్టుగా వేస్తున్నాం కదా. మనం స్ట్రోక్స్ ఇస్తున్నప్పుడు ఈ మామూలు కలర్స్ అయితే స్పీడ్గా వేసేయచ్చండి. అదే గిల్టర్ పెయింట్స్ అనుకోండి, అవి సరిగా పట్టమన్నమాట. మనకు కావాల్సిన షేడు లాగడానికి కుదరదు. సో అందుకని మామూలు పెయింట్సే తీసుకోండి మీరు కూడా. అది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎవరైనా అలా చూసి చూడగానే కొంచెం మనకి పెయింటింగ్ వేసి అలవాటు ఉంటే కనుక ఈజీగా వేసేసుకోవచ్చు. మీ అందరూ కూడా అలా వేసుకునే ఆనందంగా సరదాగా వేసుకుంటారన్న ఉద్దేశంతో ఇలాంటి వీడియోస్ అన్నీ పెడుతున్నానండి. మీ కాంప్లిమెంట్కి చాలా 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 థ్యాంక్స్ అండి. నాకు తెలిసిన ప్రతి వర్క్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, ఆర్ట్ కానివ్వండి, అలాగే బ్యూటీ టిప్స్ కానివ్వండి, అన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో తెలియజేస్తున్నాను. మీకు కానీ ఏదైనా సబ్జెక్ట్ మీద డౌట్ ఉండి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో పలానా దాని గురించి చెప్పండి, దీని గురించి చెప్పండి అని కనుక కామెంట్ పెడితే కనుక కంపల్సరిగా నేను ఆ వీడియోస్ చేసి పెడతానండి. ఇంకా ఈరోజు పని అయిన తర్వాత అయితే ఇలా గోరింటాకు కోసుకున్నానండి. చాలా రోజుల నుంచి గోరింటాకు పెట్టుకోవాలనుకుంటున్నాను కానీ చాలా బిజీగా ఉంటున్నాను. అస్సలు ఈ మధ్యకాలంలో ఈ ఫంక్షన్స్, తర్వాత వర్క్స్, ఇవన్నీ పనుల వల్ల అస్సలు నాకు తీరిక లేదనమాట. వీడియోస్ కూడా చాలా లేట్ అయిపోతుంది పెట్టడానికి. సో ఈరోజైతే రిలాక్స్గా గోరింటాకు పెట్టుకోవాలని నిర్ణయం చేసుకున్నానండి. ఇంక ఇలా అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక మిగతా గోరింటాకు కాళ్ళకు పెట్టేవాళ్ళు ఎవరు లేరనేసి ఇదిగో నీళ్ళల్లో ఇలా గోరింటాకు కలిపేసుకుని కాళ్ళు పెట్టేశానండి. ఇలా మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే కాళ్ళు బద్దలాపులు ఉంటాయి కదా, అవి కూడా మనకి నయం అవుతాయి అన్నమాట. చూసారా గోరింటాకు అయితే ఎంత చక్కగా పండిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవాళ వీడియో ఇంతేనండి.